హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి చావా. ఈ మూవీ ప్లాట్ అందరికీ తెలుసు. ఇది ఒక మన మరాఠా వారియర్స్ రిలేటెడ్ ఉన్న ప్లాట్ స్టోరీ, అప్పట్లో జరిగిన స్టోరీ అన్నమాట. ఇది బేస్డ్ ఆన్ బుక్ తీసుకున్నారు. అండ్ ఈ మూవీ పర్ఫార్మెన్స్ విక్కీ కౌశల్ గారు అయితే చాలా బాగా చేశారు. అంటే నాకు మూవీ మొత్తంలో తను ప్రాణం పెట్టి చేశాడు అని అనిపించింది తెలుసా. ఇట్స్ అన్ ఎపిక్ మూవీ. అండ్ మన ఫీమేల్ రోల్లో మన రష్మిక గారు కూడా స్పేస్ తక్కువనే ఉంటుంది, కానీ ఉన్న స్పేస్లో చాలా బాగా చేశారు. అండ్ మన కో యాక్టర్స్ ఉంటారు కదా, మన ఇప్పుడు ఒక రాజు ఉన్నప్పుడు సైనాధిపతి, మన తర్వాత పక్కన ఆర్మీ టైప్ ఉంటుంది కదా, కో యాక్టర్స్ కూడా బిట్రేయల్ క్యారెక్టర్స్ అయినా యాంటాగనిస్ట్, ప్రోటాగనిస్ట్, ప్రతి ఒక్కరు అందరూ చాలా బాగా చేశారు అనిపించింది నాకు. అండ్ సినిమా బతికింది అని అంటే అది విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్. అండ్ నేను కొన్ని ప్లేసెస్లో కొంచెం మ్యూజిక్ వల్ల డిసప్పాయింట్ అయ్యా. అంటే వార్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద వార్ సీక్వెన్సెస్లో కూడా కొంచెం తక్కువ కొట్టినట్టు అనిపించింది మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. అండ్ సాంగ్స్లో కూడా ఓకే అంతా బాగుంది. మన డైరెక్షన్ పరంగా కూడా ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుండు అనిపించింది. కానీ ఇప్పటి వరకు అయితే ఇంత ఎలా అయితే తీశారో అది చాలా బాగుంది. నేను దానికి వంకలు పెట్టట్లే, ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అని అనిపించింది నాకు, అంతే. నేను ఓవరాల్గా ఇవన్నీ ఎందుకు చెప్పట్లేను అని అంటే ఇట్స్ ఏ మస్ట్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఇది ఒక మనకి అప్పట్లో తెలీదు. అంటే మనకి ఎప్పుడైతే హిస్టరీ మూవీస్ అనేవి వస్తాయో అది మనకి నచ్చినా నచ్చకపోయినా కూడా ఒకసారి చూడాలి. అప్పుడు మనకి మనం ఎలాగో బుక్స్ చదవం, నేనైతే చదవా. అంటే ఇప్పుడు అన్సంగ్ హిస్టరీ ఆఫ్ ఛత్రపతి శివాజీ అని చెప్పేసి బుక్ కొన్నెవరు చదువుతున్నారు చెప్పండి ఇప్పుడు? ఆర్ఎల్స్ ఇప్పుడు ఏదైనా మైథలాజికల్ మూవీస్ వచ్చినా కూడా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలా తగ్గిపోయింది బయట. సో ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు దే ఆర్ షోయింగ్ ఇన్ అస్ ఎన్ ఎంటర్టైనింగ్ వే. చాలా బాగా చూపించారు నాకు. అండ్ క్లైమాక్స్ వాస్ ఏడవాలనుకున్నా కానీ ఏడవలేకపోయా. చాలా బాగుంది. అంటే ఒక మనిషిని అంత ఘనంగా టార్చర్ పెట్టచ్చా అని అక్కడ ఒకటి చూపించారు. అంత టార్చర్ పెట్టినా కూడా ఎలా తట్టుకోవాలి అని చెప్పేసి ఇట్ సైడ్ చూపించారు. ఫైనల్ ఏంటి, ఆ థ్రోన్ ఉంటుంది కదా, ఆ థ్రోన్ మీద ఎవరు కూర్చున్నా కూడా అది ఎప్పటికీ రన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి సింబాలిక్గా చూపించారు. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీకు ఫ్రీ ఉంటే ఈ మూవీ తప్పకుండా థియేటర్స్లో చూడండి, టు వాచ్ అండ్ బిగ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు కుదరకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాత అయినా చూడండి, ఎందుకంటే దిస్ మూవీ షుడ్ బి వాచ్డ్. ఒక్కసారైనా చూడాలి ఈ మూవీ, బాగుంటుంది అంతే. సో ఇది నా ఒపీనియన్ అండి. కొంచెం లేట్ అయింది, బట్ ప్యూర్లీ ఇది నా ఒపీనియన్. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్స్ అనదర్ వీడియో. బాయ్.